అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి జూన్ 19వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎదురవబోయే సంఘటనలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి యొక్క సమయం అనుకూల సమయం, ప్రతికూల సమయం ఏ విధంగా ఉండబోతుంది, వారు ఎదుర్కోబోయే పరిణామాలు శుభ పరిణామాల, అశుభ పరిణామాల మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడైతే తెలుసుకోబోతున్నాం. అలాగే వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. కాకినాడ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలకు హోమాలు చేయబడును, ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును, డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఇంకా స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకమైన పూజలు కూడా చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మవారిని ఫోన్ ద్వారానే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9000964941. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్టయితే కనుక వీరు ఎంతో దృఢ సంకల్పం కలిగిన వారు, ఎంతో ఆత్మవిశ్వాసం ఉండి ధైర్యం కలిగిన వారని అయితే చెప్పుకోవచ్చు. ఎటువంటి పనిని చేపట్టినప్పటికీ కూడా అది పూర్తయ్యేంత వరకు విశ్రమించినటువంటి మనస్తత్వం అనేది చెప్పుకోవచ్చు. వీరికి రేపటి రోజున చాలా ఆదాయ మార్గాలు, గతంలో డబ్బు లేక చేయలేకపోయినా మిగిలిపోయిన పనులన్నీ కూడా ఇప్పుడు మరలా మొదలుపెట్టే అవకాశాలు చాలానే కనబడుతున్నాయి. ఈ యొక్క రాశిగల వారికి డబ్బు ఎలా పొదుపులో ఉంచాలి అనే చాలానే సంయమనం కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. తొందరపడి ఎటువంటి అనవసరపు ఖర్చులు కూడా చేయరు. వృత్తి వ్యాపార రంగాల్లో అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా చిన్నపాటి అనారోగ్య సమస్యలు అయితే వీరిని వెంటముట్టడుతూ ఉంటాయి. వీరిని ఎదుర్కోబోయే సమస్యలు కూడా చాలానే ఉన్నాయి. కుటుంబ సమస్యలను వేధించే విధంగా కాస్త ఒత్తిడికి కూడా గురవుపోతున్నారు. ఆ ఒత్తిడి వల్ల వీరికి కాస్త మానసిక ఆందోళనకు గురికాపోతున్నారు. సహోద్యోగుల కారణంగా అనుకున్న పనులు అనుకున్న విధంగా సమయానికైతే పూర్తి చేయడం, ఆహారం తీసుకోవడం, యోగా, వ్యాయామం, ధ్యానం ఇటువంటివన్నీ చేసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యల నుంచి కూడా కాస్త ఉపశమనం అనేది తప్పకుండా మీకు లభిస్తుంది. ప్రశాంతత ఏర్పడుతుంది. మెడిటేషన్ చేయడం వల్ల వీరికి చాలా మంచిగా చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే, నూతన వ్యాపారాలు పెట్టుకుంటే కనుక ఆర్థిక లాభాలు చాలా బలంగా అయితే వీరికి అనుకూలంగా అయితే ఉన్నాయి. ఈ యొక్క వ్యాపారానికి విస్తరించే అవకాశాలు కూడా చాలా మరిన్ని మార్గాలు అయితే కనబడుతూ ఉన్నాయి. కళాకారులకు, సినిమా రంగం వాళ్ళకి ఈ యొక్క సమయంలో పని కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడాను వీరికి ఆరోగ్య విషయంలో అయితే చాలా జాగ్రత్త పడవలసిన అవసరం చాలానే ఉంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. స్త్రీలకు సంబంధించిన విషయంలో ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కుటుంబ సౌఖ్యాలు చాలా బాగా బలంగా కనబడుతున్నాయి. వీరి జీవితంలో ఎదుర్కోబోయే కొన్ని సంఘటనల గురించి అయితే మనం తెలుసుకున్నట్లయితే వీరికి వృత్తి వ్యాపార రంగంలో కానివ్వండి, పనిచేసే చోట కానివ్వండి, వ్యాపార రంగానికి సంబంధించిన, కుటుంబానికి సంబంధించిన ఏ ఒక్క అంశం గురించి అయినా కానీ వీరి యొక్క సమయంలో దానికి ఫలితం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారో ఆ ఫలితం తప్పకుండా ఈ యొక్క సమయంలో మీరు పొందబోతున్నారు. అది ప్రమోషన్స్ కావచ్చు, ఆర్థిక పెరుగుదల కావచ్చు, ఆర్థికాభివృద్ధి కావచ్చు, ధనలాభం కావచ్చు, వ్యాపారాలన్నీ ప్రారంభించాలనే ఆలోచన అయితే మీకు తప్పకుండా మెండుగా వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా విదేశీ ప్రయాణాలు చేయాలనే రేపటి రోజున తప్పకుండా అనుకూలంగా అయితే ఉండబోతున్నాయి. వీరికి రేపటి రోజున ప్రతి ఒక్క అంశంలో కూడా శుభవార్తలు అయితే వినబోతూ ఉన్నారు. ఈ యొక్క రాశిగల వారి సమయానికి కొన్ని అంశాల్లో మరి కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు, ముఖ్యంగా స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు, కొన్ని సమస్యలు అయితే ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే నలుగురితో అవమానపడేసే పరిస్థితి కూడా కనబడబోతుంది. ఈ యొక్క రాశిగల వారు చాలా జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి సమయంలో మీకు పరిస్థితులు చాలా తారుమారుగా కనపడే విషయం కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ప్రతి ఒక్క మాట కూడా వెనకడుగు వేసి మాట్లాడడం చాలా మంచిది. ఆలోచించి మాట్లాడడం చాలా మంచిది. మీ దగ్గర లేని వ్యక్తుల గురించి వేరొకరితో చెడుగా చెప్పడం వల్ల కష్టాలు కొని తెచ్చుకున్న వారు అవుతారు. ఈ యొక్క రాశిగల వారు ప్రతి ఒక్క మాటను కూడా ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం చాలా ఉంది. జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా చాలానే ఉంది. ఎవరిని నమ్మవాలో ఎవరిని నమ్మకూడదు అనేది తప్పకుండా గ్రహించుకొని తీరవలసిన అవసరం అయితే ఉంది. ఈ యొక్క సమయంలో మీరు ఎంతైనా అప్రమత్తం వహించే సమయం అనేది చెప్పుకోవచ్చు. ఎన్నో రోజులుగా పాత మిత్రులను కలవాలని ఎదురు చూస్తున్న వారికి తప్పకుండా వారికి కోరిక అయితే తప్పకుండా నెరవేరబోతుంది. పరిస్థితులు అనుకూలించక కలవలేకపోతున్న వారు ఈ యొక్క సమయంలో మీ యొక్క మిత్రులను కలిసే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. ఎంతో సంతోషంగా సమయాన్ని గడపడబోతున్నారు. దీనివల్ల వీరి యొక్క మానసిక ఆనందాన్ని తప్పకుండా బలపరుస్తారు. ఈ యొక్క రాశిగల వారికి ఎంతో కాలంగా వివాహ బంధం ఎదురు చూస్తున్న వారికి, ఎన్నో సంవత్సరాలుగా నెలలుగా వివాహ సంబంధం కుదరలేదని నిరాశ చెందిన వారికి తప్పకుండా ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశం చాలా మెండుగా కనబడుతున్నాయి. అటువంటి వారికి సంబంధాలు మిమ్మల్ని బాగా అయితే వెతుక్కుంటూ వచ్చే అవకాశం కూడా ఉంది. మీకు తప్పకుండా మంచి వరుడు కావచ్చు, వధువు కావచ్చు, మీ జీవిత భాగస్వామిగా లభించే అవకాశం కూడా చాలా బలంగా అయితే కనబడుతుంది. వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా అయితే మీరు ప్రవేశించబోతున్నారు. రేపటి రోజున మీకు
మీరు చేపట్టబోయే పనులు చాలా ఆదర్శప్రాయంగా అయితే నిలవబోతున్నాయి. రేపటి రోజున మీ యొక్క సన్నిహితుల ద్వారా, స్నేహితుల ద్వారా, ఇరుగు పొరుగు వ్యక్తులతో కావచ్చు, బంధుమిత్ర వర్గాలతో కావచ్చు, విభేదాలు ఉన్నా సరే ఆ యొక్క సమయంలో తొలగిపోయే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలుగా, నెలలుగా విభేదాలు పరిష్కార దిశలో నడుస్తూ ఉన్నప్పటికీ కూడాను మీ మధ్య స్నేహం ఎంతో బలంగా ఏర్పడబోతుంది. గతంలో వారితో మీరు ఉన్న సంబంధాన్ని తిరిగి మళ్ళా బలపరుచుకోవడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినప్పటికీ కూడాను మానసికంగా చాలా కృంగిపోయి ఉన్నారు. ఇటువంటి సమయంలో మీరు ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం చాలా బలంగా అయితే కనబడుతుంది. కుటుంబ సభ్యులు కావచ్చు, సహోద్యోగులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, సంతోషపడే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. విరిగిపోయిన బంధాలన్నీ కూడా తిరిగి కలుపుకునే ప్రయత్నాలు అయితే చేపట్టబోతున్నారు. అటువంటి ప్రయత్నాలన్నీ కూడా మీ జీవితంలో తిరిగి వారితో బంధాలు కొనసాగించే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఈ సమయంలో తప్పకుండా మంచి శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు. మీరు ఎదురు చూస్తున్నటువంటి ఎన్నో మధురమైన క్షణాలు మీ ముందైతే తప్పకుండా నిలబడబోతున్నాయి. సంతానంగా ప్రాప్తి తప్పకుండా అయితే మీరు పొందబోతున్నారు. ఈ యొక్క రాశి గల వారికి రాజకీయాల్లో కావచ్చు, ఆసక్తిగా ఉన్నవారు మంచి ఫలితాలను అయితే చవిచూడబోతున్నారు. ఖచ్చితంగా ఒక అధికారాన్ని మీరు చేజిక్కించుకునే అవకాశం కూడా ఉంది. అలాగే అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు, అండదండలు కావచ్చు, మీకు తప్పకుండా మెండుగా పుష్కలంగా లభించబోతున్న ఎన్నో మంచి పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి. మీ జీవితంలో మీ కుటుంబ సభ్యులకు ఎంతో అండదండగా అయితే ఉండబోతున్నారు. ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతున్నారు. గతంలో మిమ్మల్ని అవమానించిన, అవహేళన చేసిన వారందరూ కూడా ఈ సమయంలో మీకు అనుకూలంగా మారిపోతారు. మీరు చేయదలుచుకుందల్లా మీరు చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క పనిలో మీకు సపోర్ట్గా చాలా బాగా నడుస్తూ ఉంటారు. సమాజంలో మీకున్న గుర్తింపు, గౌరవ మర్యాదలు చాలా రెట్టింపు అవుతూ ఉంటాయి. మీ యొక్క శ్రమను ప్రతి ఒక్కరూ గుర్తిస్తారు. ఎన్నో వేళ్లుగా మీరు ఎదురు చూస్తున్నట్టు కళ్ళ కంటున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ఒకదాని తర్వాత ఒకటి నెరవేరుతూ ఉంటాయి. మీ జీవితం చాలా సంతోషకరంగా మారుతుంది, ఆనందభరితంగా అయితే ఉంటుంది. మరొక విషయం ఏంటంటే భార్యాభర్తలలో మనస్పర్ధలు ఎవరికైతే ఉన్నాయో అవి తప్పకుండా మీ జీవిత భాగస్వామిని మనస్పర్ధలన్నీ తొలగిపోయి మీ యొక్క బంధాన్ని కొనసాగించే విషయంలో మరింత బలపడుతూ ఉంటుంది. ఎంతకాలంగా విభేదాలు ఉన్న, విడిపోయి ఉన్న భార్యాభర్తలు సైతం ఇప్పుడు మళ్ళీ తిరిగి మీ యొక్క బంధాన్ని కొనసాగించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాలన్నీ తప్పకుండా మళ్ళీ మీకు ఫలిస్తాయి. మళ్ళీ మీ యొక్క ప్రేమ బంధం తిరిగి ప్రారంభం అవుతుంది. ఈ సమయంలో మీరిద్దరూ కూడా మనసు విప్పి మాట్లాడుకోవడం ద్వారా మీ మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలన్నీ కూడా తొలగిపోయి మీ బంధం బలపడటానికి, మంచి అభిప్రాయాన్ని ఇచ్చి ఒకరినొకరు గౌరవించుకోవడానికి మంచి సమయం అయితే చెప్పుకోవచ్చు. మీ యొక్క కుటుంబ సంబంధాలు ఈ విధంగా జీవితంలో ఊహించిన విధంగా సంఘటనలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి జరగబోతూ ఉన్నాయి. ఈ యొక్క సమయంలో మీరు చేయవలసిన దేవతారాధన కావచ్చు, పాటించవలసిన పరిహారాలు కావచ్చు, తప్పకుండా మీరు క్రమం తప్పకుండా దేవతారాధన చేసుకోవడము, అలాగే కులదేవతారాధన చేసుకోవడం ద్వారా మీ కుటుంబంలో ఉన్న ఘర్షణలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశం కూడా ఉంది. తప్పకుండా ప్రతిరోజు నిత్య దీపారాధన చేసుకోవడం, ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం, దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని సందర్శించుకోవడం ద్వారా కూడా ఎన్నో మేలు ఫలితాలు మీకు తప్పకుండా మీ జీవితంలో జరుగుతాయి. రేపటి రోజున మీరు కనకదార స్తోత్రాన్ని పఠించడం ద్వారా లక్ష్మీ కటాక్షం తప్పకుండా సిద్ధిస్తుంది. నిత్యం హనుమాన్ చాలీసా పఠిస్తూ ఉండడం ద్వారా మీకు ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి శత్రుపీడలన్నీ కూడా తొలగిపోతాయి. తప్పకుండా మనం చెప్పుకున్నట్లుగా దేవతారాధన చేసుకోవడం ద్వారా మీకు ఎన్నో మేలు ఫలితాలు అయితే మీ జీవితంలో రాబోతున్నాయి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.